2026 సంక్రాంతి సీజన్ సినిమాలన్నీ థియేటర్లకి వచ్చేసాయి. జనవరి 9న ప్రభాస్ ది రాజా సాబ్ మూవీతో థియేటర్లోకి రాగా, ఆ తర్వాత జనవరి 12న చిరంజీవి మనశంకర వరప్రసాద్ కారు, జనవరి 13న రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జనవరి 14న యంగ్ హీరోలు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారి నారి నడుమురారి సినిమాలతో వచ్చారు. మరి ఈ 5 తెలుగు సినిమాల్లో సంక్రాంతి 2026 విన్నర్ ఎవరు? ప్రేక్షకుల ఓటు ఏ సినిమాకో ఇప్పుడు తెలుసుకుందాం. ది రాజా సాబ్. అందరికంటే ముందుగా థియేటర్లోకి వచ్చిన ది రాజా సాబ్ మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. కథ బాగున్న మారుతి టేకింగ్ తేడా కొట్టేయడంతో అభిమానులను ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. అయితే కలెక్షన్ల పరంగా ది రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ వసూలు రాబడుతున్నాడు. సంక్రాంతి హాలిడేస్ వరకు ది రాజా సాబ్ ఇలాగే స్టడీగా కొనసాగితే సేఫ్ జోన్లో ఉన్నట్టే. 4th వన్ మనశంకర వరప్రసాద్ గారు. జనవరి 12న వచ్చిన చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్, వెంకటేష్ క్యామియో కూడా కలిసి రావడంతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూలు రాబడుతుంది. మనశంకర వరప్రసాద్ గారైతే కంటెంట్ పరంగా ఈ మూవీ చిరు ఫ్యాన్స్ ని మెప్పించినంతగా మిగిలిన అభిమానులను అలరించలేకపోయారు ప్రసాద్ గారు. 3rd వన్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా జనవరి 13న థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ కూడా బాగుంది. అయితే హిట్ సినిమా అని ప్రేక్షకులపై రుద్దే పబ్లిసిటీ విషయంలో కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. మొదటి 2 రోజుల్లో బుకింగ్స్ బాగున్నా ఆ తర్వాత సందడి తగ్గింది. కంటెంట్ పరంగా రవితేజ హిట్ కొట్టినా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాలంటే మాత్రం ప్రమోషన్స్ బాగా పెంచాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి దాదాపు 3 ఏళ్ల తర్వాత అనగనగా ఒక రాజు మూవీతో థియేటర్లోకి వచ్చాడు. జనవరి 14న విడుదలైన అనగనగా ఒక రాజు మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఊహించని విధంగా యుఎస్లో తెలుగు రాష్ట్రాల్లో నవీన్ పొలిశెట్టి మూవీకి భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. కంటెంట్ పరంగా కూడా పాజిటివ్ టాక్ రావడంతో రాజుగారు సంక్రాంతి హిట్ కొట్టేసినట్టే. 1st వన్ నారి నారి నడుమ మురారి. పెద్దగా ప్రమోషన్స్ హడావిడి లేకుండా సైలెంట్గా థియేటర్లోకి వచ్చింది శర్వానంద్ మూవీ నారి నారి నడుమ మురారి. శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్ను కొనసాగిస్తూ మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. పెద్దగా అంచనాలు లేకుండా రావడం కూడా నారి నారి నడుమ మురారి మూవీకి బాగా ప్లస్ అయింది. ఎంటర్టైన్మెంట్ పరంగా సంక్రాంతి సినిమాలో నారి నారి నడుమ మురారి మూవీకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అందుకే ఈ 5 సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ చేయండి.